ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ కేపీహెచ్పి కొత్తపేట్ ఖమ్మం సోమాజిగూడ హన్మకొండ. నమస్తే అమ్మా. చెప్పరా కీర్తి. అమ్మ, శనివారం శని త్రయోదశి. ఈ రోజుని మనం ఎలా ఉపయోగించుకోవచ్చు? ఎలా ఏ రాసుల వారికి ఏమేం చేస్తే కొంచెం శని నుంచి ఈతి బాధలు తప్పుతాయంటారు? అమ్మా, మంచి ప్రశ్నే ఇది. ఉమ్. శని త్రయోదశి అనే దానికి మళ్ళీ రాసులు ఇవన్నీ కలపకు నువ్వు. ఉమ్. ఎందుకంటే ఉమ్. ఎప్పుడైనా అమావాస్య ముందు త్రయోదశి శనివారం కనుక వస్తే ఉమ్. దాన్ని మనం శని త్రయోదశి అంటాం. ఉమ్. అంటే ముఖ్యంగా ఈ రాసుల వారికి ఇప్పుడు ఏలినాటి శని ఉంది, ఆ వాళ్ళు ఈ శని త్రయోదశి రోజు అంటే ఈ పరిహారం చేసుకోవచ్చు అని అనే చెప్తారు. ఆలోచనకా నీకు ఉమ్. చెప్తాను, దాని గురించి కూడా చెప్తాను. అమ్మా. శని త్రయోదశి అంటే ఏంటో ఫస్ట్ ఒక రెండు మాటలు మాట్లాడుకుంటే కొంచెం ఐడియా నీకు కూడా వస్తుంది. హాయిగా ఉంటుంది అమ్మా. వినడానికి. శనివారం శని త్రయోదశి పౌర్ణమి నువ్వంటే నీకు డౌట్ వస్తుంది. నేను అమావాస్య అని చెప్పాను, అందుకే ఉమ్. అమావాస్య ముందు వచ్చేదే శని త్రయోదశి. ఉమ్. పౌర్ణమి ముందు వచ్చే శని త్రయోదశికి అంత పవర్ ఏమి ఉండదు. శని త్రయోదశి ఓకే. పవర్ ఉండదు. ఓకే. ఉమ్. ఎందుకని అంటే పౌర్ణమి చంద్రుడు బలంగా ఉంటాడు, ఉమ్. త్రయోదశి విపరీతమైన బలం ఉంటుంది. ఉమ్. అంత బలంలో ఉంటే శని ఏం చేయలేడు. ఉమ్. కారణం ఏంటి అంటే ఇది జ్యోతిష్ శాస్త్రం ప్రకారంగా చెప్పే విధానం ఇది అసలు. అమ్మా. ఎందుకంటే అదృష్టవశాత్తు నేను ఒక జ్యోతిష్కురాలిని కూడా అయ్యి ఉండడం వల్ల నీ ప్రశ్నకి ఇంకొంచెం మంచి యాడింగ్ ఇవ్వచ్చు, నేను Yes. చెప్పచ్చు. ఉమ్. నువ్వు మంచి ప్రశ్నలు అడుగుతున్నాను చూడంగానే. ఉమ్. అయితే పౌర్ణమి రోజు చంద్రుడు చాలా బలంగా ఉంటాడు. అవును. దానికంటే అష్టమి నుంచి బలం మొదలవుతుంది చంద్రకళల్లో. కాబట్టి త్రయోదశి నాటికి చాలా బాగుంటుంది. కాబట్టి త్రయోదశి లక్ష్మీదేవి కూడా చాలా తాండవిస్తూ ఉంటుంది. ఉమ్. మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఎటువంటి గొడవ నీ దగ్గరికి రాదు. ఉమ్. ఇది ఇది నీకు తెలిసిన విషయం ఉమ్. జనరల్ కండిషన్స్లో. ఉమ్. అదే కనుక మనసు బాగా లేదు, చంద్రుడి దగ్గరకు వచ్చేసరికి ఏమవుతుందంటే నీ శరీరము నీ మనసు రెండు డీలా పడిపోతాయి ఆ ఉమ్. ఒక్కరోజు. ఉమ్. కాబట్టి మనసు చెప్పవలసిన విషయాలు శరీరం తీసుకోలేదు. శరీరం తీసుకోకుండా శనివారం రోజు త్రయోదశి వచ్చినప్పుడు మన శని త్రయోదశి ఆ ఒక్కరోజు భగవంతుడు ఆ శనికి ఇస్తాడు. ఉమ్. శని భగవానుడు వెళ్ళి ఈశ్వరుణ్ణి అడుగుతాడు, ఏమని? నాకు ఎప్పుడు ఎందరూ నన్ను తీసి పడేస్తున్నారు, మరి నాకంటూ ఏం విలువ లేదా అసలు? నేను ఎవరికైనా మంచి చెయ్యాలి అంటే చెయ్యవలసిన వాడిని నేనే కదా, నీవు నేను ఒకటిగానే ఉండాలి అని శనైశ్వరుడు అని చెప్పి మందగమనంలో ఉండి నేను ఇస్తూ ఉంటా కదా, మరి అలాంటప్పుడు మరి నాకు కూడా ఏదైనా ఒక రోజు కేటాయిస్తే బాగుంటుంది కదా అంటే అప్పుడు మహేశ్వరుడు అంటే ఈశ్వరుడు చెప్పినటువంటిది ఏంటంటే నన్ను ఎవరైతే ఈ శని త్రయోదశి రోజు, చూడండి ఎంత బాగా చెప్తాడు ఆయన, నన్ను ఎవరైతే అంటే ఈశ్వరుణ్ణి ఎవరైతే శని త్రయోదశి రోజు నన్ను రుద్రాభిషేకం చేసి అట్లాగే నీకు కూడా తైలంతో అభిషేకం చేస్తే వాళ్ళకు ఉండేటువంటి సర్వబాధలు తొలగిపోతాయి. అంటే మానసిక వ్యధ చెందేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ యొక్క రెమెడీ పనికి వస్తుంది. మరి మానసిక వ్యధ ఎవరు పడుతున్నారు అనే మాట వచ్చేసరికి ఏళ్ళనాటి శని ఉన్నవాళ్ళు, అర్ధాష్టమ శని ఉన్నవాళ్ళు, అష్టమ శని ఉన్నవాళ్ళు, వీళ్ళందరికీ ఈ ఇబ్బందులు కలుగుతాయి. శని దశ నడిచేవాళ్ళు వీళ్ళందరూ ఏం చేయొచ్చు, ఆ సమయాన్ని ఉపయోగించుకోవచ్చు. మేము మా దగ్గర జాతకాలు చెప్పించుకోవడానికి వచ్చినప్పుడు మేము ముఖ్యంగా వాళ్ళకి ఏం చెప్తాము అని అంటే, మీరు చక్కగా గుడికి వెళ్ళండి, శనివారం ప్రదక్షిణాలు చేయండి, హనుమంతుడికి ప్రదక్షిణాలు చేయండి, హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. ఈ లోపల మీ అదృష్టవశాత్తు ఎన్ని శని త్రయోదశులు వస్తే అన్ని శని త్రయోదశులు చక్కగా ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకుని తైలాభిషేకం చేయండి శనిగ్రహానికి. అప్పుడు మీకు ఏమవుతుంది, నవగ్రహాలు మొత్తానికి కూడా చక్కగా ప్రదక్షిణాలు చేస్తారు. దాంతోపాటు ఇవి కూడా పనికొస్తాయి. ఇంతటి ఒక విశేషమైనటువంటి రోజు అంటే అర్థం ఏంటి, మనం విసుక్కోకూడదు. చాలా మంది భయపడతారు, అసలు ఏదో ఏలినాటి శని అనగానే ఏడ్చేస్తూ ఉంటారు. అసలు ఏలినాటి శని కానీ అర్ధాష్టమ శని కానీ అష్టమ శని కానీ ఇవన్నీ ఉన్నాయి అంటే చాలా అదృష్టం. ఎందుకని అంటే ఈశ్వర ఆరాధన ఎక్కువ చేస్తారు మీరు అనుకోకుండానే. ఎంత ఈశ్వర ఆరాధన చేస్తే మీ డిపాజిట్ అంత పడుతూ ఉంటుంది పుణ్యం. అందువల్ల ఏంటి, చక్కగా గుడికి పోతారు,
ఫస్ట్ మనసులో భయం ఉంటుంది కదా, అవును. అమ్మో ఏం జరుగుతుందో అని. ఉమ్. ఆ దానికన్నా మీరు గుడికి వెళ్తారు, గుడికి వెళ్ళి అభిషేకం చేసుకుంటారు, ప్రదక్షిణాలు చేస్తారు. అభిషేకాలు అందరూ చేయించలేకపోవచ్చు, డబ్బులు ఉండొచ్చు లేకపోవచ్చు, అసలే నాకు పీరియడేస్ అని ఉంటే ఈవిడ అభిషేకం చేయమంది, ఎక్కడ తెస్తామని అంటే ఏం తేవద్దు, చెంబు నీళ్లు గుళ్ళోనే దొరుకుతాయి, మరే. చెంబు అక్కడే పెడుతున్నారు, నీళ్లు అక్కడే పెడుతున్నారు. అవునమ్మా. ఆ నీళ్లు పట్టుకొస్తారు, ఆయన మీద నీళ్లు పోస్తారు, ఏముంది కష్టం. ఉమ్. మీరు నూనె వేస్తే వేయండి, వేయకపోతే వేయకపోండి, ఆయన చుట్టూ ప్రదక్షిణం చేసిరండి, ఏం తప్పేముంది. ఉమ్. హాయిగా చక్కగా నవగ్రహాల ప్రదక్షిణం చేసేస్తే 9 ప్రదక్షిణాలు చేశారంటే శరీరానికి కూడా మంచిది. ఎప్పుడు కూడా దానివల్ల అసలు శని వల్ల ఇబ్బంది ఏం కలుగుతుందంటే మలబద్ధకం ఏర్పడుతుంది. ఉమ్. ఆయన చాలా లోపల మలబద్ధకాన్ని క్రియేట్ చేసేటువంటి వాడు, అంటే ఇటు బద్ధకాన్ని ఇచ్చేటువంటి వాడు. ఉమ్. ఆ బద్ధకాన్ని వదులుచుకోవడానికి ఏం చేస్తాం, కొంచెం ఎక్సర్సైజ్ చేయాలి. ఎక్సర్సైజ్ చేయంటే పూర్వకాలం రోజుల్లో ఈ యోగాలు, ఎక్సర్సైజులు, తర్వాత జిమ్ముకు పో అవన్నీ లేవు. ఉమ్. ఏం చెప్పేవాళ్ళు, గుడికి పో అనేవాళ్ళు. ఉమ్. గుడికి పోయి ఏం చేయాలి, ప్రదక్షిణం చేయాలి. ఉమ్. గుడి చిన్న చిన్న గుళ్ళు ఏం కాదమ్మా, పెద్ద పెద్ద గుళ్ళు గుళ్ళు. ఉండేవి మా కాలం. గుళ్ళో పోయి ఇప్పుడంటే పాపం అందరి కోసం బుజ్జి చాలా గుళ్ళని బాగుంది. తయారు చేస్తాయి, ఉమ్. ఇళ్లల్లోనే గుళ్ళు అన్నట్టు తయారు చేస్తున్నారు. అలా కాకుండా పెద్ద గుడికి మనం చక్కగా నువ్వు ప్రదక్షిణం చేస్తావు. 11 ప్రదక్షిణాలు చేసేసరికి నువ్వు హాయిగా అయిపోతావు, మనసు ప్రశాంతం అవుతుంది. చక్కగా చెంబు నీళ్లు ఈశ్వరుడి మీద పోస్తావు, దండం పెట్టుకుంటూ ఆయన ఏదో తీర్థం ఇస్తాడు తీసుకుంటూ వస్తావు. అలా చేస్తూ ఉండేసరికి ఏమవుతుంది అంటే ఆ దోషాలన్నీ తొలగిపోతాయి. ఉమ్. అందువల్ల శని త్రయోదశి వచ్చినప్పుడు, అంతేగాని మెకానికల్గా చెయ్యొద్దు కీర్తి, అమ్మా. ఎప్పుడు అలా చెయ్యొద్దు, మనస్ఫూర్తిగా చెయ్యండి. నాకు ఉండేటువంటి ఈ దోషాలు పోవాలి. దోషం అనగానే ఏదో చెడు అనుకోవద్దు. ఉమ్. దోషం అంటే శరీరానికి పట్టినటువంటి అనారోగ్యము, మనసుకు పట్టిన అనారోగ్యము, ఏదైతే మానసిక అనారోగ్యం, శారీరక అనారోగ్యం రెండూ పోయేది దేనివల్ల పోతాయి అంటే శని ప్రదోష కాలంలో, శని త్రయోదశి రోజు కనుక నువ్వు సాయంకాలం పూట పోయి గుళ్ళో ప్రదక్షిణం చేసి ఉమ్. హాయిగా దండం పెట్టుకొని రా, హాయి ప్రశాంతంగా ఉంటావు. ఉమ్. లేదమ్మా నాకు సాయంత్రం పొద్దున్నే పో, తప్పేమీ లేదు. అంతేగాని ఏదో గుడికి పోవాలి, ఒక లైన్లో నిలబడాలి, అక్కడ శనికి అభిషేకం చేయాలి, మళ్ళీ ఇంటికి వచ్చి స్నానం చేయాలి, బట్టలు ఈ మూవన్నీ నేను చెప్పను. ఉమ్. నువ్వు అసలు గుడికి పోవడానికే నీకు టైం లేదు అంటుంటే మరి. ఇంకా నేను ఇవన్నీ చెప్పాను అనుకో, నీకు ఇంకా ఆంధ్ర సైడ్ అవతల గుళ్ళల్లో శని గుళ్ళు అవి ఉంటాయి, అక్కడ అమ్మా. అక్కడికి వెళ్ళి అక్కడ చేసేటప్పుడు చూడాలి. మేము ఒకసారి వెళ్ళాం, మేము ఉమ్. అక్కడ అందరూ లైన్లో నిలబడి మళ్ళీ అందరు స్నానాలకి లైన్లో నిలబడ్డారు. ఏమిటి అన్నా, ఉమ్. ఇక్కడే స్నానం చేయాలట, ఇంటికి పోతే శని పట్టుకుంటుంది. ఏమిటి పట్టుకునేది, ఏమిటి ఓ. పట్టుకునేది, ఏమిటి ఏమీ పట్టుకోదేనా పాపం. ఆ పట్టుకోవడానికి ఇంత కష్టపడి పూజ ఎందుకు చేసావు, మరే. నువ్వు పూజ చేసావు దేవుడని, అది తప్పు ఆయన నిన్ను కదమ్మా. పట్టుకోవడం ఏంటి, తప్పది. ఉమ్. ఏమిటోట అది పట్టేసుకుంటుందట, ఉమ్. కాబట్టి ఇక్కడే స్నానం చేయాలి, ఈ బట్ట పనికి రాదు, అయ్యో రామా. పాత బట్ట కట్టుకొని అదేదో వెళ్ళాలి. శ్మశాన వాటికి అది మీరు ఆ అనలేక మాట నేను నేను అని. అదే నాన్నలేక నువ్వు అన్నావు. అక్కడే చెంబులతో నీళ్లు బకెట్లలో పట్టేసుకుని పోసేసుకుంటారు ఆడాళ్ళు మగాళ్ళు. ఓ మై గాష్. ఆ చెట్టు కిందో ఎక్కడో పోయి ఆ బట్టలు మాటలేదు అట్టగే ఆ తడి బట్టలతో ఇంటికి వెళ్ళి, ఇంకా చాలా మంది ఏంటంటే ఆ బట్టలు మూట కట్టి పడేస్తారు. ఓ. అలా ఎవడో చెప్పాడు, ఏమిటమ్మా ఇదంతా. ఉమ్. ఒక్కసారి ఆలోచించండి, మామూలుగా ఏం జ్యోతిష్యం చదువుకోద్దు, ఏం చదువుకోద్దు, నువ్వే అంటున్నావు. ఉమ్. ఏమైనా శ్మశాన వాటికి పోయావా, మరి. కాదు కదా. ఉమ్. చక్కగా ఎక్కడికి వెళ్ళావు, భగవంతుణ్ణి ఆరాధన చేసుకోవడానికి వెళ్ళాం, ఉమ్. చక్కగా ఈశ్వర ఆరాధన చేసుకున్నావు. హాయిగా నవగ్రహాలు మన శరీరానికి అవసరమైనటువంటివి, ఇంత బ్రహ్మాండమైనటువంటి మంచి రోజు పూజ చేసుకున్నప్పుడు ఉమ్. నువ్వెందుకు అంత ఇబ్బంది పడడం. స్నానాలు చేస్తా, పానాలు చేస్తా, అక్కడ వదిలేస్తా, ఇక్కడ అవన్నీ తప్పమ్మా. అలా ఎప్పుడు కూడా ఏ భగవంతుడు, ఏ గ్రహము, ఏ నక్షత్రము చెడ్డవి కాదు. ఉమ్. నీకు ప్రతిరోజు జరుగుతూ ఉంటుంది. కాలం ఆపుతున్నావా నువ్వేమన్నా, మరి. నా చేతిలో ₹1,00,00,000 ఉన్నాయి, నేను కాలం ఆపుతానంటే నీ వల్ల కాదు. ఆపలేనిది ఏమిటి అంటే కాలం. కాబట్టి కాలం ఎప్పుడూ నడుస్తూ ఉంటుంది, దానికి అనుగుణంగా మనం ఉండాలి. మనం ఎప్పుడు కూడా ఎలా ఉండాలి, వినయం ఉండాలి, విద్య ఉండాలి, భగవంతుడికి ఎప్పుడు ఆయన యొక్క అనుగ్రహం పొందేటువంటి శరణాగతి ఉండాలి. ఉమ్. అవన్నీ నీకు ఉన్నాయి అంటే తప్పనిసరిగా ఉమ్. వీటిని ఉపయోగించుకుని శని త్రయోదశి రోజు కనుక నువ్వు అభిషేకాలు, పూజలు, పునస్కారాలు చేసుకున్నావు అంటే ఎటువంటి దోషాలు లేకుండా మానసికంగా బలంతో ఆనందంగా ఉండి కుటుంబ శ్రేయస్సుని కలిగి ఉంటారు. సూపర్. చాలా సింపుల్ గా అర్థమయ్యేటట్టుగా చెప్పారమ్మా. మరి శనివారం శని త్రయోదశి మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది సుమన్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. నమస్కారం.